ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శ్రీహరి రైట్ ప్రసాద్. సతీష్, ఏంటి అసలు ఈ అభినయ పైన జరిగినటువంటి దాడి, పాస్టర్ పైన దాడి అని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు రావడం మనం చూసాం. ఆ రకమైనటువంటి ప్రచారం, ఆయన హాస్పిటల్, తర్వాత పోలీసులు రంగప్రవేశం చేయడం, పోలీసులు విచారించడం, ఆ తర్వాత నిన్నటికి ఇది కాస్త డ్రామా వ్యవహారంగా బయటకు వచ్చింది. అయితే ఇంకా దీనిపైన పూర్తి వివరాలు, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి వ్యవహారం కూడా బయటకు రావాలి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మీ దగ్గర ఏమైనా ఉందా? పోలీసులు కూడా దీనిపైన ఇప్పటి వరకు ఏమైనా రియాక్ట్ అయ్యారా? వారు ఏం చెప్తున్నారు, వారి వర్షన్ ఎలా ఉంది, అసలు మొత్తం ఈ ఎపిసోడ్ సంబంధించినటువంటి అప్డేట్ మీ దగ్గర ఉన్నది ఏంటి? మనం సోమవారం సాయంత్రం వరకు కూడా అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఎవరికి కూడా ఈ మొత్తం లోకానికి కూడా తెలియని పరిస్థితి మనకు తెలుసు. కానీ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మీడియా ఏవైతే మాధ్యమాలు ఉన్నాయో అన్నిట్లోని సోషల్ మీడియాలో కూడా అభినయ్ దర్శన్ క్రైస్తవ మత ప్రచారకుడు, భరోసా పార్టీ అధ్యక్షుడు తనపై దాడి జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు పైకి రావడం, దాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తూ వీడియోలను ట్విట్టర్లో వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పెట్టి దాన్ని హైలైట్ చేశారు. అయితే పోలీసులు కూడా దీనిపైన చాలా త్వరితగతిన, చాలా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకున్నారు. కేవలం ఒక అనామక వ్యక్తిగా, గుర్తు తెలియని వ్యక్తిగా ముందుగా కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేశారు. కానీ క్షణాల వ్యవధిలోనే ఇదంతా డ్రామాగా నిర్ధారించినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో, మరొక గంటల వ్యవధిలో దీనిపైన పూర్తిగా సమాచారం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పీ బర్ధన్ నేతృత్వంలో కూడా మీడియా సమావేశం పెట్టే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ యొక్క దాడి వ్యవహారం పైన క్లియర్గా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏదైతే దర్శన్ నమ్మాడో సోషల్ మీడియాను, ఆ వేదికగానే, సోషల్ మీడియా వేదికగానే ఈరోజు మునిగిపోయాడు అనేది అర్థం మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మాధ్యమాల్లో దాడి జరిగిందంటూ మత ప్రచారాన్ని మొత్తం వీరంతా కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. మతోన్మత దాడి అంటూ, నన్ను ఇక్కడ ప్రాంతం నుంచి వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళు అటాక్ కూడా గురవుతున్నారంటూ కూడా ఒక ప్రచారాన్ని ముందుగా లేవనెత్తారు. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే దళితులకు ఈ యొక్క పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఒక మెసేజ్ ఇచ్చే రూపంలో దీన్ని ముందుగా వారు ప్రసారం చేయడం చూశారు. కానీ చివరిగా ఎవరు తీసుకున్న గోతులు వారే పడతారన్నట్లుగా అదే సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లో వచ్చిన రికార్డ్స్ కావచ్చు, వాయిస్ రికార్డులు కావచ్చు, దృశ్యాలు కావచ్చు, వీటినే ఒక డ్రామాగా నిర్ధారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఏదైనా ఒక దాడి జరిగే సమయంలో తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కుట్ర, లేకపోతే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఇట్లాంటి కోణంలో కూడా ఏమైనా పోలీసులు విచారణ చేస్తున్నారా? ఏదైతే వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్లు ఉన్నాయో, మరొక విషయం ఇందులో తాజాగా తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఎవరైతే దర్శన్ ఉన్నాడో, దర్శన్ మొబైల్ నుంచో వారి యొక్క వ్యక్తిగత సంబంధిత వ్యక్తుల ద్వారానే ఇప్పుడు ఎవరైతే ముసుగు వేసుకుని దాడి చేశారో వారి అకౌంట్లో కూడా సుమారు 2,000 నుంచి 1,500, 15,000 వరకు కూడా నగదు కూడా చెల్లింపులు జరిగాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎవరైతే వెళ్ళాయో అమౌంట్లు వారే దాడి చేసినట్లుగా చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం ఏజెన్సీ ప్రాంతాల్లో చూసాం, దాడి జరిగే నేపథ్యాలు ఉన్నాయి, కానీ అది కేవలం బంగారమో లేకపోతే డబ్బు కోసమో దాడి చేసిన దృశ్యాలు మనం చూసాం. కానీ కారు పైన దాడి చేసి, అందులోనూ కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి లోయలోకి పట్టుకెళ్ళి కేవలం దర్శనం మాత్రమే దాడి చేసి మిగతా వ్యక్తులను వదిలేసిన పరిస్థితి ఎక్కడ కూడా ఇప్పటివరకు మనం చూడలేదు. కేవలం అసలు దర్శన్ని టార్గెట్ చేయడానికి, దర్శన్ అనే వ్యక్తి సెలబ్రిటీ కాదు, అసలు ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదు, డబ్బున్న వ్యక్తి కాదు, సమాజంలో ఒక పరపతున్న వ్యక్తి కూడా కాదు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేది పోలీసులు దీన్ని ముందుగా ఆ కోణంలోనే విచారించారు. క్రైస్తవ మత ప్రచారకుడు, ఈయన దగ్గర కనీసం అంటే విలాసవంతమైన జీవితం గడపడానికి విల్లాలు లేవు, డబ్బులు లేవు, ఆయన విలాసాలు చేయడానికి ఎవరు కూడా చుట్టుపక్కల భవంతులు లేవు, ఎందుకు దాడి చేశారన్న కోణంలోని పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అయితే ఆ వీడియోలు వచ్చినవి, అంతేకాకుండా విశ్వసనీయ సమాచారం నేపథ్యంలో ఈ ఎవరైతే దర్శన్ ఉన్నాడో, ఈ అభినయ్ దర్శన్ ఇదంతా కూడా డ్రామా వేశాడనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. దీనిపైన దర్శన్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా తనపై దాడిని ఉద్దేశిస్తూ
ప్రవీణ్ పగడాల దాడిని కూడా జోడించి ఆనాడు అలా జరిగింది, దళితులపైన దాడి జరిగింది, అది కూడా పోలీసులు తప్పుడు తాలూకా రికార్డులు పెట్టి దీన్ని కేసు మూసేశారు, అందులో వాస్తవం లేదన్నట్లు కూడా దానిపైన కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా తనపైన కూడా పోలీసులు ఈ విధమైన తప్పుడు ప్రచారం, తప్పుడు దర్యాప్తు చేసి తనకు తానే డ్రామా చేసుకుంటున్నాడు అన్నట్టు కూడా కొంతమంది తన అనుకూల మీడియాకి ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వాటిని ఏవిటిని కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా కేవలం అతను సామాన్య వ్యక్తిగానే భావించి ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. కానీ వారి దర్యాప్తులో కేవలం స్టార్టింగ్లోని తొలి దశలోని ఇదంతా కూడా డ్రామాగా నిర్ధారణ అయింది. మరి కాసేపట్లో ఇప్పటి వరకు కూడా కాదు, ఆయన దాడి చేయించుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఏంటి? ఇది సానుభూతి కోసమా లేకపోతే ఇంకేమైనా వ్యవహారమా? అసలు ఏంటి ఉద్దేశం? ఏమై ఉండొచ్చు? ఆ వ్యవహారాలు ఏమైనా బయటకు వచ్చాయి ఇప్పటి వరకు? అంటే ఇందులో ఒక రాజకీయ పార్టీ కావచ్చు, లేకపోతే రాజకీయ నేతలు కావచ్చు, ఒక పార్టీని బలపరిచే వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి తనను ఉద్దేశించి ఇలా చేస్తే దళితులపైన ఒక విధమైన సింపతి వస్తుంది, సెంటిమెంట్ రగులుతుంది, ఈ కోణంలోనే దాడి చేసే ప్రక్రియ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనే కోణంలోనే దాడి చేయించారనే ప్రజల నుంచి కొంతమంది నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపైన స్పష్టంగా తెలియాలి అంటే మరి కాసేపు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ డ్రామాగా నిర్ధారణ అనేది మాత్రం స్పష్టంగా మీడియాకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. కానీ దీని వెనుక ఏ కుట్ర దాగుంది అని చెప్పడానికి మాత్రం సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. మీరు అన్నట్లుగా రాజకీయ కోణం ఉందా, లేకపోతే సానుభూతి కోసం ఇదంతా చేశారా, లేకపోతే తను తాను జనాల్లో ఒక గుర్తింపు కోసం చేశాడా అనేది తెలియాలంటే మరి కాస్త సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రీహరి గారు. రైట్ సతీష్, మీరు అన్నట్టుగా పోలీసు అధికారులు విచారిస్తున్నారు కాబట్టి సో ఇప్పటికే వారు కొన్ని సేకరించారు, ఆ వ్యవహారం కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్గానే దీనిపైన దృష్టి సారించమని యంత్రాంగానికి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో